ప్రియమైన వారలారా, మరలా మిమ్మలను కలుసుకోవడం మిక్కిలి సంతోషం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా శుభములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్లో ఉంటున్నటువంటి మన యేసు దర్శించుచున్నాడు కుటుంబములు అందరినీ తలంచి ప్రభువును స్తుతిస్తున్నాను. ఆమెన్. దేవుడు గుర్తు చేసేటప్పుడు మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్. మీరు నా కొరకు యేసు దర్శించుచున్నాడు పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రభువుకు స్తోత్రం. ఈ అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ క్లుప్త సందేశము మీకు మిక్కిలి ప్రయోజనకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచేది గ్రహించుకుంటున్నారా? మీరు ఈ కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. వీలైతే వాట్సాప్లో కూడా మీరు షేర్ చేయండి. ఫేస్బుక్ ద్వారా ఈ కార్యమును అనేకులకు తెలియపరచండి. ఇందును బట్టి దేవుని యొక్క రాజ్యం విస్తరిస్తూనే ఉంటుంది. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ దినమునకు సంబంధించిన ప్రవచన వాక్కు ఏమిటి? ప్రభు బిడ్డలారా, నేను చదువుతున్నాను. అపోస్తుడైన పౌలు కొరింథీలకు రాసిన పత్రిక 2వ పత్రిక. ఎలాగంటే 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు, ఆయన కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, ఆయనకు స్తోత్రం. ఆమేన్. ఆదరించు దేవుడు. మన దేవుడు ఎవరు? ఆయన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. లాజరు సమాధి దగ్గరికి ప్రభు వెళ్ళినప్పుడు మరియ, మార్తా ఏడ్చేది చూచిన వెంటనే నా ప్రభువు ఆత్మలో కలత చెంది కన్నీరు విడిచాడు అని వాక్యమే ఉంది. మీకందరికీ తెలుసు. మన దేవుడు ఎవరయ్యా? ఆయన కనికరపడే దేవుడు. రోగులను చూస్తే కనికరపడతాడు, కష్టపడే వారిని చూస్తే కనికరపడే దేవుడు. అలాగైతే ఈ దినాలలో మీ యొక్క అప్పు, మీ కష్టం, మీ వ్యాధి, మీ పోరాటం, వినబడని ప్రార్థనలు, జవాబు రాని ప్రార్థనలు, వీటన్నిటి వల్ల కలత చెంది కృంగిపోతున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నేరుగా వచ్చుచున్న ఒక మాట ఏమిటి తెలుసా? పరిశుద్ధాత్ముడు, ఆదరణను అనుగ్రహించు పరిశుద్ధాత్ముడు ఆయన మీతో కూడా ఉంటాడు. ఈ లోకం ఒక శ్రమలతో నిండినటువంటిది, పోరాటములతో నిండినటువంటిది. ఈ లోకములో నీకు నాకు శ్రమ ఉందని ప్రభు ముందుగానే చెప్పాడు. అయితే దినమంతా మీరు శ్రమ పొందుకుంటారు, దినమంతా కష్టపడతారని ప్రభు చెప్పలేదు. లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. యేసు అను నేను లోకమును జయించాను. తండ్రి జయించాడు. తండ్రి జయించాడు అంటే బిడ్డలమైన నీవు, నేను, మనము జయించబోతున్నాం. ప్రభువునందు ధైర్యము తెచ్చుకొనుడి. అలాగైతే ఈ ఆదరణతో కూడిన ఈ మాటలు మీ హృదయమును ఆదరిస్తాయి. మీరు ఒంటరితనములో కొన్ని కష్టముల గుండా, ఇరుకుల గుండా వెళ్ళేటప్పుడు ఏం చెయ్యాలి? ప్రభు బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకములో నింపబడి అన్య భాషలు మాట్లాడి ప్రార్థించాలి. యెషయా ప్రవచన పుస్తకములో 28:12 మీరు అలసిన వానికి నెమ్మదిని కలుగ చేయు దేవుడవు. ఏమిటది? అన్య భాష. ఈ ముందు వచనంలో అన్య భాషను గురించి వ్రాయబడి ఉంది. ఆత్మవశులై అన్య భాష మాట్లాడగా మీ ఆత్మలో, మీ తలంపులలో ఒక నెమ్మదిని దేవుడిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి. ప్రభు మిమ్మలను బలపరుస్తాడు. దేన్నైనా కోల్పోయి తడబడి కృంగిపోతున్నారా? నేను యెహోవా ప్రభు నామములో మీతో చెప్తున్నాను, ఇదే మీ జీవితపు ముగింపు కాదు. ఒక ఔన్నత్యముతో కూడిన దినములు మీ ముందున్నాయి. ప్రభునందు సంతోషంగా ఉండండి. అలాగే కుడి చేతిని పైకెత్తి పట్టుకొనండి. మనం ప్రార్థించుదాం. మంచి తండ్రి, సమస్త ఆదరణను అనుగ్రహించు పరిశుద్ధాత్ముడా, మీ బిడ్డలు ఇప్పుడే ఏ మార్గము గుండా వెలుచున్నప్పటికీ మీ బిడ్డలను ధైర్యపరచి, ఆదరించి, ఉత్సాహపరచి, బలపరచి, ధైర్యపరచడం మాత్రమే కాదు, దృఢపరచి సమస్త ఆశీర్వాదములను మీ బిడ్డలకిచ్చి మీ బిడ్డలను సంతోషింపచేయండి. ఈ ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి. ప్రభు మిమ్మలను సమృద్ధిగా ఆశీర్వదించును. హిందీ భాషలో అనువాదము చేయబడుచున్న ఈ సందేశము కొరకు ప్రార్థించండి. సాధ్యమైతే మీరు అనేకులకు తెలియపరచండి. ప్రభు నామం మహిమపరచబడును. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.